కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుపతి కాలుష్య నియంత్రణ మండలిలో ఇంజనీర్గా పనిచేస్తున్న యుగంధర్ మునిప్రసాద్కు చెందిన నివాసాలు, ఆస్తులపై తనిఖీలు చేపట్టారు. కర్నూలు, తిరుపతి సహా మొత్తం 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. కర్నూలు ఏ క్యాంప్లోని ముని నిలయం, G+3 అపార్ట్మెంట్, క్లౌడ్ 9 ఫ్లాట్, శేఖర్ ప్రైడ్ విల్లాతో పాటు 4 ఇంటి ప్లాట్లను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. 5.78 లక్షల రూపాయల నగదు, 172 గ్రాముల బంగారం, 3.3 కేజీల వెండి, సుమారు 49 లక్షల రూపాయల విలువైన బాండ్లు, ఒక కారు, ఒక బైక్ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రసాద్ పేరు మీద ఎస్బీఐలో బ్యాంక్ లాకర్ కూడా ఉన్నట్లు గుర్తించామని, లాకర్ తెరిచిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బేతి యుగంధర్ మునిప్రసాద్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు. ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు ఈరోజు సోదాలు నిర్వహించినాము. ఈ సోదాల్లో ఇతనికి ఒక 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదొక బిల్డింగు G+3 ఇది. తర్వాత శిఖరా ప్రైడ్లో ఒక డూప్లెక్స్ ఉంది. తర్వాత క్లౌడ్ 9లో ఒక ప్లాట్ ఉంది, FL80 ప్లాట్ ఉంది. తర్వాత భార్య పేరు మీద ఒక 4 ప్లాట్లు హౌస్ సైట్స్ ఉన్నాయి. తర్వాత సోదాల్లో ఇంకా ఈరోజు 5,78,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత గోల్డ్ వచ్చి 17 తులాలు దొరికింది. సిల్వర్ 3 కేజీల 300 గ్రాములు ఉంది. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, పోస్టల్ సేవింగ్ బ్యాంక్స్, సుకన్య సమృద్ధి యోజన, తర్వాత ఇంకా మొదలైనవన్నీ కలిసి ఒక 49 లక్షల విలువ గల పత్రాలు దొరికినాయి. తర్వాత ఒక కారు ఉంది. తర్వాత ఒక స్కూటర్ దొరికింది. ఇంకా ఇంట్లో సోదాలు చేస్తున్నాం. బ్యాంక్ లాకర్ కూడా ఒకటి దొరికింది. అది బ్యాంక్ లాకర్ రేపు, ఈరోజు హాలిడే కదా, రేపు హాలిడే, ఎల్లుండి హాలిడేనా, మండే ఓపెన్ చేస్తాం. 4 కోట్ల పైనే ఉంది. తర్వాత ఇది డిఏ తీసుకుంటే ఇతను ఆదాయానికి మించి మాకు ఎఫ్ఐఆర్ టైంకి 143% ఉండింది. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని అడిషనల్గా దొరికినాయి. కాబట్టి ఇది ఇంకా పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అడిషనల్గా ఎఫ్ఐఆర్ టైంలో మేము 3,50 lakhs వేసినాము. ఇప్పుడు 4 crores అండ్ ఆర్డర్ వస్తుంది. ఓపెన్ మార్కెట్లో మీరే అంచనా వేసుకోవాలి. మేము చెప్పేది లేదు, ఎందుకంటే కరెక్ట్గా అంచనా వేయలేము కదా. డాక్యుమెంట్ వాల్యూస్ ఇవన్నీ గవర్నమెంట్లు రిజిస్టర్డ్ వాల్యూస్. ఎక్కడెక్కడంటే ఈ కర్నూలులో చేసినాము. తర్వాత హైదరాబాద్కి పోయినారు, అది ఇంకా రావాలి. తర్వాత తిరుపతిలో చేసినారు. తిరుపతిలో అంటే ఆఫీసులో అక్కడ ఏం లేవు. ఇక్కడ దొరికినవి ఇవి, ఇంకా అవి రావాలి. అక్కడ ఏమైనా దొరుకుతాయేమో తెలియదు. ఇంకా హైదరాబాద్ పోయిన వాళ్ళు రాళ్ళు. తర్వాత లాకర్లో ఇంకా ఏమున్నాయో తెలియదు. ఇప్పటి వరకు 4 కోట్ల పైన డాక్యుమెంట్ వాల్యూ, మన రిజిస్టర్ వాల్యూ